ఇప్పుడే విశ్వం టీజర్ చూశాను. గోపీచంద్ అలాగే శ్రీనువెట్ల కాంబినేషన్లో ఈ మూవీ వస్తుంది. విశ్వం టీజర్ వచ్చేసి 2 minutes 8 seconds ఉంది. ఈ 2 minutes 8 seconds స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డైలాగ్స్ టప 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 రాలుతూనే ఉంటాయి, గ్యాప్ లేకుండా. కమెడియన్ది, హీరోది, హీరోయిన్ది, విలన్ది, ఇలా డైలాగ్ వస్తూనే ఉంటాయి. కానీ ఎందుకు ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా మైండ్లోకి వెళ్ళడం లేదు, అంటే కనెక్ట్ అవ్వడం లేదు ఒక్క డైలాగ్ కూడా. టీజర్లో ఎవరైనా గమనించారో లేదో తెలియదు కానీ ఇందులో జగన్ గారి డైలాగ్ అయితే ఒకటి రిపీట్ అయింది. ఇందులో జగన్ అంటే పూరి జగన్నాథ్ గారు, వైఎస్ జగన్ గారిది. టీజర్ మీరు చూస్తే మీరు ఖచ్చితంగా ఆ డైలాగ్ గుర్తుపడతారు. హీరో నోట్ నుండే వస్తుంది ఆ డైలాగ్. అది కావాలని పెట్టారో లేకుంటే కోఇన్సిడెంట్గా అలా వచ్చిందో మాత్రం తెలియదు. ఇంకా మూవీ వచ్చేసి October 11th రిలీజ్ అని ఇచ్చారు. ఓకే, టీజర్ వచ్చేసి నాకైతే అసలు ఎక్కడ కూడా నచ్చలేదు. ఒక కామెడీ యాంగిల్ కూడా నచ్చలేదు. ఫైట్ సీన్ కూడా చాలా అవుట్పుట్ కూడా ఇంకా సరిగ్గా అవ్వలేదు అనుకుంటా. ఏం అవ్వకుండానే అప్పుడే టీజర్ రిలీజ్ చేసేసారు. అంత తొందర ఏముందో అర్థం కావడం. ఇంకా టీజర్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఏం లేదు. అది నార్మల్గా అనిపించిందే తప్ప పెద్దగా కనెక్ట్ అయ్యేలా ఏం లేదు. అదేదో ఓల్డ్ మూవీస్కి ఉన్నట్టయితే అనిపించింది, పెద్దగా కనెక్ట్ ఏం అవ్వలేదు ఎక్కడ కూడా. ఈ మూవీలో వచ్చేసి చాలా మంది కమెడియన్స్ అయితే కనిపిస్తున్నారు. కామెడీ ఉండాలని పెట్టారో లేకుంటే కామెడియన్స్ ఉంటే బాగుంటుందని పెట్టారో మాత్రం తెలియదు. ఎందుకంటే కామెడియన్స్ చెప్తే ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా కామెడీగా అనిపించడం లేదు. ఏదో వాగుతూనే ఉంటారు అంతే, గ్యాప్ లేకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాగుతూనే ఉంటారు కానీ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వదు. ఇంకా గోపీచంద్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని మూవీస్లో ఎలా ఉంటాయో ఈ మూవీలో కూడా గోపీచంద్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ శ్రీనువెట్ల మార్క్ అయితే కనిపించలేదు. ఆ మార్క్ ఉంటుందని చెప్తున్నారు కానీ ఆ మార్క్ ఏం కనిపించడం లేదు. శ్రీనువెట్ల గారిది డి మూవీ, దూకుడు, ఈ మూవీస్ ఉన్నాయి కదా, ఈ మార్క్ అనేది మూవీలో కనిపించడం లేదు. ఒక్కటే చెప్తున్నా, శ్రీనువెట్ల గారు అయితే పూర్తిగా వాళ్ళ ఫామ్ అనేది కోల్పోయారు. మళ్ళీ అది రావడం అనేది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఒక పూరి జగన్నాథ్, ఒక శ్రీనువెట్ల, వివి వినాయక్, బోయపాటి, వీళ్ళందరూ ఎప్పుడు అప్డేట్ అవుతారో అర్థం కావడం లేదు. ఈ టీజర్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే శ్రీనువెట్ల కంబ్యాక్ ఇవ్వాలి, అలాగే గోపీచంద్కి కూడా మంచి బ్లాక్ బస్టర్ మూవీ పడాలి. చాలా గ్యాప్ వచ్చింది మంచి బ్లాక్ బస్టర్ మూవీ లేక. కానీ చాలా డిసప్పాయింట్, కొంచెం కాదు. ఇంకా శ్రీనువెట్ల గారి మూవీలో వచ్చేసి కామెడీ అనేది చాలా బాగుంటుంది. ప్రతి మూవీలో కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అదే రిపీట్ చేయాలనుకుని ఆ పాయింట్ అనేది ఎంచుకున్నట్టు అనిపించిందే తప్ప అక్కడ కామెడీ అనేది ఎక్కడ లేదు. కామెడీ అనేది ఎక్కడ లేదు. ఎలా అంటున్నాం అంటే టీజర్ రిలీజ్ చేసినప్పుడు కామెడియన్స్ డైలాగ్స్ ఉంటాయి. కనీసం ఒక్క డైలాగ్ అయినా మనకు కనెక్ట్ అవ్వాలి. ఎక్కడ కూడా మనం కనెక్ట్ అవ్వం. కనీసం ఒక్క డైలాగ్ అయినా కూడా మనకు మైండ్లో వెళ్ళిపోవాలి, అరే బాగుందేది అని. అలాంటిది ఒక్క సెకండ్ కూడా 2 minutes 8 seconds ఎక్కడ కనిపించలేదు. మెయిన్ డిసప్పాయింట్ అనేది టీజర్ స్టార్టింగ్లోనే స్టార్ట్ అయింది. హీరోయిన్తో కొన్ని బోల్డ్ డైలాగ్స్ అనేవి చంపించడానికి ట్రై చేశారు. నాకు అక్కడే డిసప్పాయింట్ అనిపించింది, అరే ఏంట్రా ఇది అని. నేను అక్కడే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అక్కడ నుండి ఇంకా డిసప్పాయింట్ కంటిన్యూ అలాగే ఉంది. ఎక్కడ కూడా అరే బాగుంది కదా ఎక్కడ కూడా అనిపించలేదు. ఇంకా నాకైతే కష్టమే అనిపిస్తుంది. సరే ఏమన్నా చూడాలి, ఇది కేవలం టీజరే కాబట్టి ట్రైలరు తర్వాత మూవీ ఏదైనా ఇంకా మనకు చూపించిన దానికన్నా ఇంకా బెటర్గా ఉంటుందేమో. ఆ కామెడీ అనేది మన మూవీస్ చూస్తున్నప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేస్తామేమో, చూడాలి. నాకైతే ఏం అనిపించలేదు, చాలా రొటీన్గా అనిపించింది. ఎక్కడ కూడా హై ఇచ్చినట్టు ఎక్కడ అనిపించలేదు.